హాయ్ అండి. సో, ఇప్పటికైతే 6 మెంబర్స్ అయితే కెప్టెన్ కంటెండర్‌గా ఎంపికయ్యారండి. అందులో 3 మేల్స్, 3 ఫీమేల్స్. ఓకేనా. మేల్ కేటగరీ వచ్చేసి కళ్యాణ్ అండి. సో, నెక్స్ట్ ఇమాన్యుల్, నెక్స్ట్ డిమాన్ పవన్. సో, మంచి గట్టి పోటీ అండి. వాళ్ళని ఓడించడం ఇంపాసిబుల్. సో, ఫీమేల్ కేటగరీ వచ్చేసి దివ్య, సంజన, రితు చౌదరి. సో, టోటల్ 6 మెంబర్స్ అయ్యారు. ఈ 6 మెంబర్స్‌లో ఒకరు కెప్టెన్ అవుతారండి. ఆల్రెడీ రితు చౌదరి కెప్టెన్ ఉంది. ఇంకా ఎవరవుతారని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసి కళ్యాణ్ గాని, ఇమాన్యుల్ అయితే గట్టి పోటీ ఇస్తారండి. కెప్టెన్స్ అయితే రక్త కట్టిస్తారు నాకు తెలిసి. ఎందుకంటే అంత కష్టపడి ఎఫర్ట్ పెడుతున్నారు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవుతారని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. పాపం భరణి గారైతే పాపం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ పాపకు కూడా మాట ఇచ్చారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఓడిపోయారండి. సో, ఆయన అయ్యుంటే బాగుండేది అట్‌లీస్ట్. బట్ మనం ఏం చేయలేం కదా! గేమే. సో, ఔట్ ఆఫ్ రేస్ అన్నమాట. తనుజ కూడా ఔట్ ఆఫ్ రేస్ ఆయన కూడా. సో, వీళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు ఆరుగురిలో అయితే ఒకరు కెప్టెన్ అవుతారండి. ఎవరు అవుతారనేది మరొక 1 డేలో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. నేను అనుకోవడం అయితే కళ్యాణ్ గాని, ఇమాన్యుల్. మీరు ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఎందుకంటే ఇది మంచి పీక్ వీక్ అండి. సో, ఇంకొక 2 వీక్స్ ఉంది కాబట్టి ఇప్పుడు కెప్టెన్ అయితే ఓటింగ్ కూడా పెరుగుతది. బాగా ఆడతారు కాబట్టి. కెప్టెన్ అవ్వాలంటే అంత ఈజీ కాదండి. చాలా చాలా అంతకుముందు ఎక్స్ కంటెస్టెంట్స్‌ని ఓడించి ఆడించాలంటే అది మామూలు విషయం కాదు. సో, అంత బాగా ఆడితే మన ఓటింగ్ కూడా పెరుగుతది. సో, కెప్టెన్ అయితే అది మంచి పేరనమాట. ఓటింగ్ కూడా బాగా పెరుగుతదనమాట. బాగా ఆడుతున్నాడు కాబట్టి ఓట్లు జనాలేస్తారు. సో, అందుకని అందరూ 100% ఎఫర్ట్ ఇస్తున్నారు. చూడాలి మరి. మీరెవరనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్.